ఏంటి బాధపడుతున్నారా? భయపడుతున్నా. భయమా? చిన్న వర్షమే. బిజినెస్ చేసే వాళ్ళకి భయం ఉండకూడదని తెలీదా? సార్, మా అందరికన్నా పవర్ఫుల్ పర్సన్ ఆ సేటే సార్. 500 మంది సెక్యూరిటీ మధ్య చంపేశాడు. అలాంటిది మనందరం కలిసి ఉన్నాం తెలిస్తే. సో లెట్స్ కిల్ హిమ్. యా, చంపేద్దాం. దేవా ఇక్కడ. థ్యాంక్ యూ జిమ్మే. వెల్కమ్ సార్. అదేంటి రాగానే నారాయణ సైట్ని చంపేశావు? అదేంటి ఎప్పుడు స్వీట్ బాక్స్ తో వస్తావు, ఖాళీ చేతులతో వచ్చావు? స్వీట్ బాక్సా? నేను ఇంకా నువ్వు దాదా చచ్చిపోయిన బాధలో ఉంటావు అనుకున్నా. బాధ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. డల్ గా స్వీట్ బాక్స్ లేకుండా వచ్చావు, అది నీ ఎక్స్ప్రెషన్. వచ్చిన వెంటనే నారాయణ సైట్ ని చంపాను, అది నా ఎక్స్ప్రెషన్. ఆఖరి చూపు కన్నా వెళ్తావు అనుకున్నాను దేవా. కానీ పెంచిన కొడుకుని కాదు కదా, కనిపించని కొడుకుని, అందుకే రాలేదు. అవును, అజయ్ ఎక్కడ? ఈ మధ్యన కలిసావా? ఆడెక్కడో పబ్లో తిరుగుతూ అమ్మాయిలతో తాగి పడిపోయి ఉంటాడు. అది వాడ ఎక్స్ప్రెషన్ అనుకుంటా. బాలేదు. మంచి ఫిష్ ఫ్రై ఎక్కడ దొరుకుతుంది? ఫిష్? అజయ్ని అక్కడ రమ్మను. నేను వస్తున్నాను చెప్పద్దు. రాజన్, హైదరాబాద్ లో బెస్ట్ ఫిష్ ఫ్రై. కమాన్. లక్ష్మి, మంచి మసాలా ఫిష్ ఫ్రై కావాలి. మసాలా ఫిష్ ఫ్రై ఎంత లేదు, మామూలు ఫిష్ ఫ్రై ఉంది. ఏంటి, నన్ను గుర్తుపట్టలేదా? నువ్వేమైనా అమితాబ్ బచ్చనా చూసిన వెంటనే గుర్తుపెట్టడానికి? ఆడెళ్ళి కూర్చో, ఫ్రై పంపిస్తాను. సిటీ చాలా మారిపోయింది రాజన్. 10 ఏళ్ల తర్వాత వస్తే అలాగే కనిపిస్తుంది. అజయ్ వచ్చాడు. ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా? ఇక్కడ మీటింగ్ పెట్టాం. ఎక్కడైతే ఎవరికి అనుమానం రాదు. సార్, అజయ్ ఇప్పుడు ఎవరైనా కలిసారు సార్. కీప్ వాచ్, నాకు ఇన్ఫార్మ్ చేస్తున్నా. ఎవరు చంపారు? నన్ను అడుగుతావేంటి? నాకేమైనా ముందే తెలుసా వాళ్ళు కాలుస్తారని? అంటే దాదా చనిపోయినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? నేనేంటి, సిండికేట్ మొత్తం ఉంది. సిండికేట్ ఏంటి? అసలు ఏం జరుగుతుందో నీకు తెలీదా? అందరూ కలిసిపోయారు, సిండికేట్ ఫామ్ చేశారు. ఇప్పుడు అవన్నీ చెప్పలేను కానీ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అసలు నేనేం అడుగుతున్నాను, నువ్వే మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడాలి? దేవా సిటీలోకి వచ్చాడని తెలిసింది. అయితే నాకు నీ హెల్ప్ కావాలి. దేనికి? దేవాన్ని చంపేద్దాం. నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అసలు అర్థమవుతుందా? దేవాన్ని చంపడం ఏంటి? ఏంటి జస్ట్ వాటర్. అసలు ఏం మాట్లాడుతున్నావు? తీసుకెళ్ళు. లక్ష్మి, ఓ మంచి మసాలా ఫిష్ ఫ్రై. మర్చిపోయాను అనుకున్నావా? నీ గొంతు విని చాలా సంవత్సరం అయింది కదా, అందుకే గుర్తుపట్టలేకపోయాను. నువ్వు దేవానే కదా? దేవా ఇక్కడే ఉన్నాడు సార్. దేవానా వచ్చేస్తున్నా. Come on, let's go, quick. ఎలా ఉన్నావు? బిందాస్, బాగున్నాను. ఏం ప్లాన్ చేస్తున్నారు? దేవా, పోలీస్. There he is. Fire!
ఇక్కడ డాక్టర్ ఎవరు? నేనే ఐఎమ్ ద డాక్టర్. రాయ్ చూస్తావేంటి రా. రే జాగే. ఓకే సార్, ఓకే ఓకే. ఎవరు సార్ ఇలా కాల్ చేశారు? సిటీలో క్రిమినల్స్ ఎక్కువైపోయారండి. డోంట్ వెరీ సార్, ఐ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంది, ఇమీడియట్ పోలీస్ ఇన్ఫార్మ్ చేయండి. నో పోలీస్. ఓకే. అదేంటది? అనెస్థీషియా ఇది ఇస్తే మొత్తం సెట్ అయిపోతుంది. అనస్థిషియా వద్దు, బుల్లెట్లు ది. అయ్యో చాలా నొప్పి పడుతుంది. ముందు మొత్తం మంది ఇచ్చేసిన తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తా. గణపతి మీద ఒట్టి చెప్తున్నాను, చేస్తే పోలీసులు ఇన్ఫార్మ్ చేయను. అయ్యో ఒట్టేస్తానా? బుల్లెట్లు ది. వద్దా? డోంట్ టెల్ మీ ఐ కాన్. అయిపోయింది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. క్లినిక్ లో అన్ని కొంచెం ఉంగిపోయి ఉంటాయి. ఓ పని చేద్దామా, దగ్గరలో పెద్ద హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళి. అసలు నువ్వు డాక్టర్వేనా? ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. చేతది. చేతితో తిట్టడానికి తన ముల్లా వచ్చేసింది. It's okay, it's okay. Give me 2 minutes. Immediately stitch this way. It'll take 2 minutes. నీ వాళ్ళకి ఎవరు ఉన్నారా? ఎవరు వచ్చారో చూడు. గో చెక్. గో. ఓకే. Just put the pressure on. ఎంతసేపు ఏంటి సార్? నువ్వా? ఎవరనుకున్నారు? వర్షం పడేలా ఉంది, రండి పోదాం. నాకు ఇక్కడ పని ఉంది. నేను ఎక్కడ పని ఉంటుంది సార్? పదండి. ఏంటి దాస్తున్నారండి? పర్సనల్. ఏంటి సార్ ఏమైంది? నీకు చెప్పాలి. అది కరెంట్ కూడా పోయింది, పదండి. అయ్యో, సార్, సార్, సార్. క్యాండిల్ తీసుకొచ్చేటప్పుడు టైం పట్టింది. ఇమీడియట్ గా పడుకుంటే స్టిచ్ చేసేయాలి. బ్లడ్ ఆల్రెడీ చాలా బ్లీడ్ అయిపోయింది. ఇంకా లేట్ అయితే డేంజర్. పోలీసులు ఫోన్ చేయలేదా? అక్కడ ఉంది. ఫోర్ డేస్ అయినా రెస్ట్ అవసరం. యాంటీబయాటిక్స్ కూడా హై డోసేజ్ వాడితే అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? బాడీలో బుల్లెట్స్ దిగాక కూడా. విక్రమ్ సార్ 5 kilometers రేడియస్ లో ఉన్న హాస్పిటల్స్ అన్ని చెక్ చేయండి. లాస్ట్ 15 hours లో అడ్మిట్ అయిన పేషెంట్స్ లిస్ట్ మొత్తం నాకు కావాలి. ఏఎస్ఎఫ్ డు ఇట్ నౌ. షూర్ సార్, ఐల్ గెట్ ఇట్ సార్. థ్యాంక్స్ మిషల్. యూ వెల్కమ్. డేవిడ్, నిన్న రాత్రి అజయ్ని కలవడానికి దేవా వచ్చాడు. పోలీస్ షూట్ జరిగింది. చేశారు.
షూట్ చేశారా? అవును, బతికే ఉంటాడు. తెలీదు. దేవా దేవా దేవా, రన్ దేవా. దేవా దేవా, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? చెప్పు దేవా. కష్టపడి కట్టాను, కూలిపోయింది. నేను మాట్లాడుతుంది కార్డ్స్ గురించి కాదు దేవా. నేను మాట్లాడుతుంది నా గురించి. నాకు తెలియకుండా సిండికేట్ ఫామ్ చేశారు. దాదాని చంపి నన్ను ఇక్కడికి రప్పించారు. నా బాడీలో బుల్లెట్ దింపారు. అసలంతా అజయ్ గడ్ వల్ల జరిగింది. దాదాని చంపేసరికి భయపడి వాళ్ళతో కలిసిపోయి. రాజన్, సిండికేట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ నాకు కావాలి. ఒక్కడిని కూడా వదలను. ఆ అజయ్ని దేవా, ఓకే ఓకే, ఐ జస్ట్ వాంట్ అజయ్. గో. ఇలాంటి ప్లేస్ లో గ్యాంగ్ వార్ ఎందుకు జరిగినట్టు? For God's sake, it's not a gang war, it's just a street fight. Please, next. డాడీ నాకు అలాంటి గన్ కొని పెట్టవా? పెద్దది మిషన్ గన్. నువ్వు స్కూల్ కి వెళ్తున్నావా లేక మిలిటరీ ట్రైనింగ్ కి వెళ్తున్నావా? కూర్చో. సార్, దేవా సిటీకి వచ్చినట్టు షూట్అవుట్ లో ఇంజూరీ అయినట్టు చెప్పుకుంటున్నారు. మీ కామెంట్? ఏ ఛానల్? NTV. For information, దేవా ఈ సిటీ వదిలేసి 10 years అయింది. వాడు ఉన్నాడా చచ్చాడా అది కూడా తెలియదు. ప్రతి ఒక్క విషయం పొద్దు నుంచి ఏ ఛానల్ పెట్టినా ఈ దేవా గురించి చెప్పి చంపేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ అంటే అంతేనే. వాడేమన్నా గల్లీ రోడియా, గ్యాంగ్ లీడర్? సిటీలో వైలెన్స్ పెరుగుతుంటే మీ పోలీసులు ఏం చేస్తున్నారు? పతంగులు ఎగరేస్తున్నాం. దేవా సిటీకి వచ్చాడన్న నిజాన్ని మీ పోలీసులు ఎందుకు దాస్తున్నారు? That's all for now. Thank you. దేవా సిటీలోకి వచ్చాడన్న ఇన్ఫర్మేషన్ బాబాయ్ నాకు అలాంటి గన్ కొని పెడతావా? పెద్దది మిషన్ గన్. పెడతారా? బుల్లెట్స్ కూడా బుల్లెట్ పెద్దవి. ప్రామిస్? బుల్లెట్ ప్లీజ్ బాబాయ్. బుల్లెట్ బాబాయ్ రాజు తినకుండా ఎక్కడికి? దాస్గా ఏమ్రా, నీకు దుకాణం బంద్ చేయమంటే సమాజ్ అయితే లేదారా? ఏం నగరాలు చేస్తున్నావు అబ్బే? వెళ్ళిపోతాను. బుల్లెట్ కింద పడతా. చి, చి, చి. బట్టలు తీసుకెళ్దామని. నీ అయ్యో, నీకు ఇట్లా చెప్తే సమాజ్ కాదు. కొడుకా ఏయ్, కొనగే తన పేషెంట్ పేషెంట్ అంటారా? ఏమ్రా, నీ దవాఖానకు పేషెంట్ కూడా వస్తుర్రా? చేతిలో ఏంది? గన్ను ఇది కూడా తెలియదారా? ఇంకి మోడల్ ఏంది? మూడలేంది బా, గిదేమన్నా బండా? గన్ను బందూక్. అది పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాలిస్తే గానీ పానం పోదు. ఏమ్రా మదాక ఆడుతున్నావా? సార్, సార్, సార్. అది వేరే సెటప్. ఆలే ఏమ్రా, కి దుర్గానికి నేర్పిస్తున్నారా? ఆలే గర్దన్ కొరికి చంపేస్తా. ఏ మోడల్ సార్? 0.9 mm, రష్యన్ మేక్, 200 meters రేంజ్. ఇగో డాక్టర్ సాబ్, జర పేషెంట్ ని మంచిగా చూసుకో. ఇది పల్లి బట్టలకి వనుకొచ్చేటట్టుంది. వాళ్ళు ఎందుకు వచ్చారు? ఏం చెప్పమంటారు? నా హాస్పిటల్కి పేషెంట్స్ రావట్లేదు కానీ క్రిమినల్స్ మాత్రం వస్తున్నారు. ఇక్కడ క్లినిక్ ఉందని ఎవరికి తెలీదా? నా దరిద్రానికి మీకు తప్పితే ఇంకెవరికి తెలీదు. నొప్పి వస్తుంది. ఎక్స్పెక్టెడ్. కుట్లు విడిపోయాయి. సోడా ఉందా? ఇది ఇక్కడ తాకూడదు. అనస్థీషియా. పేరేంటన్నావు? దాస్. నువ్వు ఆర్ఎంపీవి కదా? ఎంబీబీఎస్ ఎంఎస్ యూనివర్సిటీ టాపర్, గోల్డ్ మెడలిస్ట్. ఓ గోల్డ్ బిస్కెట్ పారేస్తే బోలెడు గోల్డ్ మెడల్స్ వస్తాయి. గోల్డ్ మెడల్ అంటే ఆర్నమెంట్ కాదు, అచీవ్మెంట్. కొంటే రాదు, కలలు గంటే వస్తుంది. కలలు గంట మన కిక్కే వేరు. సేమ్ ఫీలింగ్. నీకు కలిస్తే ఇట్స్ డన్, యూ కెన్ గో. దేవా, అదే టీవీలో సైబరాబాద్ దగ్గర పోలీస్ షూట్అవుట్ మీకోసం వెతుకుతున్నారని. మరి పోలీసులు నా గురించి ఎందుకు చెప్పలా? అంటే ఒకసారి పేషెంట్ డాక్టర్ నమ్మిన తర్వాత డాక్టర్ మోసం చేయకూడదు కదా సార్. ఇది మీ బుల్లెట్. యూ కెన్ టేక్ ఇట్. మళ్ళీ వస్తా.